అండ్ ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీ ప్రస్థానం, మీ కెరియర్ ఎలా సాగుతుంది? రోబో రోబో నానా నాన్న పందులు గుంపులు వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. రజనీకాంత్ గారు స్వయంగా మీతో ఇంటరాక్ట్ అయిన సందర్భాల్లో ఏమైనా చెప్పారా? మీ చాలాసార్లు. అంటే నాకు పెద్ద ఆశ్చర్యం ఏంటంటే శివాజీ అయిపోయిన తర్వాత ఒకరోజు నైట్ 10 గంటలకి ఓ ఫోను, మనోగారు ఉన్నారా? మనోగారు, ఎస్, ఎవరండి? నేను రజనీకాంత్ మాట్లాడుతున్నాను. నేను రజనీకాంత్ మాట్లాడుతున్నాను. నాకు పక్కన సందేహం, ఎవరైనా కామెడీ గిమిడీ చేస్తున్నారా నాతో? సార్ ఏ రజనీకాంత్ సార్ అన్న, ఏం చేయమంటారు, ఇంక మరి తప్పదు. నేను హీరో రజనీకాంత్ మాట్లాడుతున్నాను అంటే ఆ యాక్సెంట్లో పట్టుకున్నాను. సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఈ టైంలో మీ కాల్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. చెప్పండి సార్, వాట్ కెన్ యూ డూ? ఫెంటాస్టిక్ శివాజీ, నాకన్నా బాగా చెప్పారు మీరు, నేనేం చేయాలి మీకు? ఇంతకన్నా ఒక టెక్నీషియన్కి ఏమో, ఒక సౌతా నార్తా ఏషియా ఒక జాకీ చాన్కి ఈక్వల్ హీరోగా వాళ్ళ రోబోతో నిలబడ్డ ఒక రజనీకాంత్ గారు, ఆయనకి వాయిస్ ఇవ్వటమే అద్భుతం. అది ఆయనే డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే నా జీవితంలో మరపురాని ఘటన అది. అలాగే ఆయన చెప్పే రెండరింగు, డబ్బింగు చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి కూడా మా ఆవిడతో చిన్న ఇంటరాక్షన్ ఉంటుంది. నరసింహ చిత్రంలో చిన్న డైలాగ్ చెప్తాను, ఈ ప్రపంచంలో అధికంగా ఆశపడే మగవాడు, అధికంగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. ఈ డైలాగ్ ఉంది కదండి, దీన్ని తమిళ్లో ఆయన ఆ పాప బాబా ఈ రకారంలో వెళ్తున్నమాట. இந்த உலகத்தில் அதிகமாக ஆசைப்படுற ஆம்பளை அதிகமாக ஆவேசப்படும் ஒன்று వాళ్ళది చరిత్రమే கிடையாது. ఇట్లా ఏం వഴി తాని వഴി, ఈ డైలాగ్ మనం తెలుగులో చెప్పాలి. అదే లిప్ సింక్. చాలా అంటే ఎంత ఫాస్ట్ మాట్లాడతారో అంత క్లారిటీ ఉంటుందండి ఆయన దగ్గర. అది ఆఖరికి నాకు పెద్ద బాధ ఏంటంటే అది ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఆయన వచ్చారు. మనకా 104 కొట్టుకుంటుంది, ఆయన వచ్చి పక్కన కూర్చొని ప్లీజ్ చెప్పండి పర్వాలేదు అంటే మనకేమో 104 సార్, మీరు దయచేసి లోపలికి వెళ్ళిపోండి సార్ అంటే చెప్పండి. దాని తర్వాత నానా బాధలు పడి ఈ ప్రపంచంలో అధికంగా ఆశపడే మగవాడు, అధికంగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. నా దారి రహదారి, బెటర్ డోంట్ కన్ మీ బై వే. అంటే అక్కడి నుంచి ఇంటికి వస్తాం కదండి, అదే మూడ్లో వస్తాం. ఎవరేం గుర్తులే, ఇవాళ ఏం కూరలు చేసాం అని ఫాస్ట్. మీరు అక్కడ నాయన అక్కడే మర్చిపోయి ఇక్కడ మామూలుగా ఉండి గురుగురుగా కోడి కూర ఉండేవా, కొడుకురుగా, ఈ ఫాస్ట్ అంతా ఇక్కడ ఆ 5-6 రోజులు ఏముంటుందో ఇక్కడ ఫాలోయింగ్ ఉంటుందన్నమాట. అంతలా ఇన్వాల్వ్ అయిపోతాం. ఆయన స్టైల్ కానివ్వండి, ఆయన చెప్పేది అంత ఫాస్ట్లో క్లారిటీ ఉంటుందండి, ప్రతి మాట అర్థం అవుతుంది. రోబో చాలా బాగా అప్రిషియేట్ చేశారు. 2 క్యారెక్టర్స్, ఒకటేమో ఫస్ట్ హాఫ్లో మీరు చూస్తే ఎక్స్ప్రెషనే ఉండదు, హలో వరల్డ్, హౌ ఆర్ యూ, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, ఇలాగ రాగా ఉంటుంది. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ, ఈజ్ నన్ అదర్ దాన్ మై క్రియేషన్ చిట్టి ద రోబోట్, స్పీడ్ 1 టెరాహెర్ట్జ్, మెమరీ 1. అప్ అండ్ డౌన్స్ ఉండవు, ఎక్స్ప్రెషన్ ఉండదు వాయిస్లో. ఎప్పుడైతే హ్యూమన్ అది ఆ ఫీలింగ్స్ కొంచెం రోబోకి తెలియజేసిన తర్వాత మీ దగ్గర నేను పని చేయను కొంచెం పెరుగుతుంది. సెకండ్ హాఫ్ వచ్చి నన్ను ఎవరు అంతం చేయలేరు, ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక విలన్ షిప్ పడిపోయేటప్పటికి అది వేరే వాయిస్ మారిపోతుంది. అట్లా దీంట్లో 4 రకాలు 5 రకాల మాడ్యులేషన్స్ ఈ సినిమా మొత్తం మీద. మనిషి అనుకొని చూస్తారు, చూసి రోబో అంటే అది పిల్లల దగ్గర పెద్ద పాపులర్ అయిపోయింది. ఆ ఒక్క చిన్న మాటే రోబో అంట.